అందరికీ నమస్కారం అండి. కేంద్ర ప్రభుత్వం అయితే ఈరోజు నిన్న బడ్జెట్ని అయితే పెట్టడం జరిగింది. దానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఏదైతే ఐసీయూలోకి నెట్టబడినటువంటి ఆంధ్రప్రదేశ్ని, అలాగే టోటల్గా చంపివేయబడినటువంటి అమరావతిని చంపేయాలని ప్రయత్నం చేసినటువంటి అమరావతికి కూడా బడ్జెట్లో అయితే నిధులు కేటాయించడం జరిగింది. 15,000 కోట్లు, సుమారు ఈ ఆర్థిక సంవత్సరం గాను 15,000 కోట్లు అయితే నిర్మలా సీతారామన్ గారు ప్రకటించడం జరిగింది అమరావతి నిర్మాణానికి అని చెప్పేసి. అదే కాకుండా మిగతా విషయాల మీద కూడా వీళ్ళు పోలవరం వేగంగా పూర్తి చేయడానికి సహకారం, వెనకబడిన 8 ఉమ్మడి జిల్లాలకు 50 కోట్ల చొప్పున నిధులు, ఓర్వకల్లు కొప్పర్తి పారిశ్రామిక నోడ్లను మౌలిక వసతుల కల్పన, పూర్వోదయ ప్రణాళికలో ఆంధ్రప్రదేశ్కి స్థానం, కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి ప్రత్యేక పేరా పెట్టి కూడా వీళ్ళు చెప్పడం జరిగింది. ఇకపోతే ఉమ్మడి వెనకబడిన జిల్లాలు ఏదైతే రాయలసీమ జిల్లాలనే మనం అనుకుంటాం, ఆ రాయలసీమ జిల్లాలకు కాకుండా ఇందులో ప్రకాశం జిల్లాను కూడా, ఎందుకంటే ప్రకాశం జిల్లా కూడా ఒక రకంగా వెనకబడినటువంటి జిల్లా కాబట్టి దాన్ని కూడా వీళ్ళు పెట్టడం జరిగింది. దాని నిమిత్తం అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే ఎన్నికల హామీగా చంద్రబాబు నాయుడు గారు దీని ప్రత్యేక ప్యాకేజీ మీకు ఇప్పిస్తానని చెప్పారో అది ఈరోజైతే రావడం జరిగింది. రాయలసీమ జిల్లాలో అలాగే ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు 50 కోట్ల చొప్పున, జిల్లాకి 50 కోట్ల చొప్పున వెనకబడిన జిల్లాలకి వీళ్ళు ఆర్థిక సహాయాన్ని అయితే తీసుకురాబోతున్నారో తెలిసింది. ఇకపోతే పోలవరం వేగంగా పూర్తి చేయడానికి సహకారం. పోలవరం వేగంగా అంటే టైం బౌండ్ పెట్టలేదని చెప్పేసి విమర్శలు వస్తున్నాయి. టైం బౌండ్ అయితే ఇప్పటికిప్పుడు పెట్టడానికి జరగదండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి లాగా సంక్రాంతికి వస్తున్నాం, లేకపోతే ఖరీఫ్కి వస్తున్నాం, లేకపోతే దసరాకి వస్తున్నాం, ఇటువంటి అనవసరమైనవి చేయలేని పనులు చెప్పి మోసం చేయాలని అయితే కేంద్ర ప్రభుత్వం అయితే అనుకోదు. ఎందుకంటే ఇప్పటికే డయాఫ్రామ్ వాల్ ఇటువంటి వాటిని జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి నిర్లక్ష్యం వల్ల డయాఫ్రామ్ వాల్ దెబ్బతినడం, ఇటువంటివి కూడా మళ్ళీ ఎక్స్పర్ట్ కమిటీ వేశారు. వాళ్ళు ఎప్పటికీ పూర్తి చేయాలి, లేదా డయాఫ్రామ్ వాల్ని అలాగే ఉంచి పక్కన ఇంకొకటి కట్టాలా, లేకపోతే కంటిన్యూ చేయొచ్చా, ఇటువంటి సందేహాలు అయితే ఉన్నాయి. దానికి సంబంధించి సిడబ్ల్యూసి వారు కూడా పోలవరాన్ని విజిట్ చేయడానికి రాబోతున్నారని అయితే తెలిసింది. దాని అంచనా ఎంతవరకు పెరిగి ఉండొచ్చు. ఇకపోతే మరీ ముఖ్యంగా పోయినసారి అయితే గత 5 సంవత్సరాల్లో అయితే రీహాబిలిటేషన్కి సంబంధించినటువంటి వాళ్ళు ఇవ్వమని చెప్పారు. కాకపోతే దానికి ఇప్పుడు మేము ఇస్తాము, అక్కడ ఉన్నటువంటి ఊర్లు మునిగిపోయే అవకాశం ఉంది, దానికి కూడా మేము ఈ పోలవరానికి సంబంధించి మేము ఆర్థిక సహాయం అందజేస్తానన్నారు. ఇది కూడా ఒక శుభసూచనగా అనుకోవాలి. గత 5 సంవత్సరాల్లో మనం చూసాం, ఇప్పుడు 15,000 కోట్లు అప్పు తెచ్చారు అని అయితే అంబటి రాంబాబు ఇటువంటి వాళ్ళు, ఇంకా వీళ్ళు చదువుకోమంటే చదువుకోరు, చదువు రాని వాళ్ళందరినీ పార్టీలో తీసుకుని వాళ్ళ వెనకాల తిప్పుకుంటాడు. అసలే జగన్మోహన్ రెడ్డికి పొలిటికల్ నాలెడ్జ్ తక్కువ. వాళ్ళ వెనకాల ఉన్న వాళ్ళకి కూడా వాళ్ళని చదువు సంజయాలని కొంతమంది గొర్రెల్ని గేదెల్ని పట్టుకుని పెట్టుకుంటే ఇలాగే ఉంటుంది పార్టీ. 11కి ఎలాగైతే మిగిలిపోయిందో అలాగే మిగిలిపోతుంది. ఇంకా 1కి మిగిలిపోయినా కూడా ఆశ్చర్యపోకలేదు. ఎందుకంటే 15,000 కోట్లు వాళ్ళు వివిధ సంస్థల ద్వారా కేంద్ర ప్రభుత్వం తీసుకుని దాన్ని గ్రాంట్ రూపంలో ఆంధ్రప్రదేశ్కి ఇస్తామని అయితే వాళ్ళు చెప్పడం జరిగింది. అమరావతి రాజధాని నిర్మాణానికి విభజన చట్టంలో ఆంధ్రప్రదేశ్ రాజధాని కట్టవలసిన బాధ్యత కేంద్రం మీద ఉంది. దానికి మేము వివిధ సంస్థల ద్వారా మేము అప్పు తెచ్చైనా మీకు గ్రాంట్ రూపంలో ఇస్తాము, దానికి సంబంధించినటువంటి వడ్డీలు ఉండొచ్చు, ఏమైనా రీపేమెంట్ ఉండొచ్చు, అవన్నీ కూడా మేము బాధ్యత వహిస్తామని చెప్పేసి నిర్మలా సీతారామన్ గారు ఆల్రెడీ ఇంగ్లీష్లో అక్కడ చెప్పుండొచ్చు. బడ్జెట్కి సంబంధించి వీళ్ళకి అర్థం కాదు కదా, ఫస్ట్ క్లాస్ స్టూడెంట్లు కానీ ఇంగ్లీష్ రాదు పాపం వీళ్ళకి. ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ ఇంగ్లీష్ స్కూల్ని స్టార్ట్ చేశారు కానీ వీళ్ళకి ఇంగ్లీష్ రాదు. కాబట్టి అందుకనే ఆవిడని ప్రెస్ని రిప్రజెంట్ చేస్తా బయటకు వచ్చినప్పుడు ప్రెస్ మీట్లో కూడా ఆవిడ తెలుగులో చెప్పింది, మేము దీనికి సంబంధించినటువంటి పూర్తి బాధ్యత మాదే, అమరావతిని నిర్మిస్తాం, ఇంకా దానికి సంబంధించినటువంటి ఏవేవి రావాలో అక్కడ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి బిల్డింగ్స్ ఉంటాయి, ఇవి కాకుండా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి కొన్ని బిల్డింగ్స్ ఉంటాయి అక్కడ, అవన్నీ కూడా మేము నిర్మిస్తాము. దానికి ఎప్పుడెప్పుడు ఎటువంటి సహాయం కావాలన్నా అమరావతిని పూర్తి చేయాల్సిన బాధ్యత మాది. దేశం ఇంత పెద్ద దేశంలో ఆ రాజధాని లేని రాష్ట్రం కింద మిగిలిపోయింది ఆంధ్రప్రదేశ్ అని ఆవిడ క్లియర్ కట్గా ప్రెస్కి అయితే చెప్పడం జరిగింది. సో బడ్జెట్ గత 5 సంవత్సరాల్లో మనం చూస్తే కేవలం అప్పులు మాత్రమే తెచ్చి ఆంధ్రప్రదేశ్ని అప్పులు ఊబిలో నెట్టేసి పప్పు బెల్లాలాగా డబ్బులను పనిచేసిందే తప్ప ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలకి కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేయలేదు. కాగా ఇప్పుడు కామెంట్లు అయితే చేస్తుంది, సిగ్గుండాలు కామెంట్ చేయడానికి. ఒకసారి బడ్జెట్ చదువుతూ అయినా రావాలి. ఇప్పటివరకు కూడా జగన్మోహన్ రెడ్డి బడ్జెట్కి సంబంధించి ఒక కామెంట్ కూడా చేయలేదు. కనీసం బాగుందైనా చెప్పాలి, లేదా బాగోలేదైనా చెప్పాలి. ఏదో ఒకటి అంటూ ప్రతిపక్ష నాయకుడు హోదా కావాలంటే సరిపోదు, ప్రతిపక్ష హోదా కావాలని చెప్పి కోర్టుల్లో కూర్చుంటే సరిపోదు. ప్రతిపక్ష నాయకుడు అని నువ్వు ఫీల్ అయితే ఈరోజు ఇచ్చిన బడ్జెట్ మీద సాయంత్రానికి
ఖచ్చితంగా కామెంట్ చేయాలి. అక్కడ ఉన్నటువంటి లోటుపాట్లు కీ పాయింట్స్ ఏవైతే ఉంటే కనీసం అవి చదివైనా కూడా నువ్వు మాట్లాడి ఉండాలి. అక్కడే నువ్వు ఒక ప్రతిపక్ష నాయకుడు అనే హోదాను అక్కడే కోల్పోయావు. నీకు మళ్ళీ కోర్టులు వచ్చి చెప్పి నీకు ఒక దవడ మీద ఉండి పీకితే తప్ప గతంలో అలవాటైంది, నీకేం కొత్త కాదు. ఎవడైనా సిగ్గు అనుకుంటాడు. ప్రతిపక్ష హోదా నలుగురిని పీకేస్తే ప్రతిపక్ష హోదా పోద్దన్న వాడివి, నీకు 10 మంది తక్కువ ఉన్నారు, నీకు ఎలా వస్తుంది ప్రతిపక్ష హోదా? అర్థం కావట్లేదు నీకు. కోర్టుల చుట్టూ తిరుగుతానే సిగ్గు ఉండాలి. మళ్ళీ వాళ్ళు కూడా 2 లెంపకాయలు వేస్తేనే కానీ మళ్ళీ నీకు గతంలో లాగా బుద్ధి జ్ఞానం అనేది అయితే ఉండదు. నువ్వు ఎలాగ అసెంబ్లీకి రాలేవు, వచ్చినా కూడా అక్కడ ఉన్నటువంటి అయ్యన్న పాత్రని కానీ ముఖం పెట్టి చూడలేవు. అధ్యక్ష అని చెప్పి ఆయన్ని మొహంలో పెట్టి నువ్వు మాట్లాడలేవు. ఇకపోతే ఇక్కడ ఉన్నటువంటి మంత్రి అనిత గారితో కానీ రఘురామకృష్ణ గారితో కానీ మిగతా వాళ్ళని ఎలాంటి హెరాస్మెంట్లు చేసావో నీకు బాగా తెలుసు. కాబట్టి వాళ్ళు మొహం పెట్టి నువ్వు రేపు పొద్దున్న ప్రజా సమస్యల మీద పోరాడే దమ్ము ధైర్యం నీకు లేదు. కాబట్టి ఈరోజు కుటిల నాటకాలు అయితే ఆడుతున్నావు. హత్యా రాజకీయాలని చెప్పి ఒక ఎమ్మెల్సీ నేనే చంపాను అని చెప్పి నేనే డోర్ డెలివరీ చేశానని చెప్పేసి అసెంబ్లీ వెళ్ళి చెప్తే నువ్వు అతన్ని తీసుకుని నీ వెంట పెట్టుకుని నువ్వు ఈరోజు టీడీపీ పార్టీ హత్యా రాజకీయాలు చేస్తుండడానికి సిగ్గుగా లేదా నీకు? నేనే చంపానని చెప్పి హంతకుండా పక్కన పెట్టుకుని తిరిగేవాడు కూడా అంతకన్నా పెద్ద హంతకుడు. నేరాన్ని చేసినవాడు కన్నా నేరాన్ని ప్రోత్సహించేవాడు పెద్ద నేరస్తుడని అందరూ అంటారు. అలాగే నువ్వు ఈరోజు అందరికన్నా పెద్ద నేరస్తుడి కింద ఒక స్టేట్ రౌడీ కింద అయితే ఈరోజు మిగిలిపోయావని తెలుసుకో జగన్ రెడ్డి. నీకు అక్కడ ప్రకృతి కూడా సహకరించట్లేదని తెలుస్తుంది. ఢిల్లీలో నువ్వు చేపట్టబోయే ధర్నాకి అక్కడ వర్షం అడ్డొస్తుంది. అంటే ఒక దుర్మార్గుడు రాజ్యాన్ని ఎలా అనుకుంటే ప్రకృతి కూడా సహకరించదు. పంచభూతాలు నిన్ను అడ్డుకోవాలని చూస్తే తప్ప నీకు ఎటువంటి ఇది నీకు కల్పించవు. కాబట్టి ఇది గుర్తుపెట్టుకో. బడ్జెట్కి సంబంధించినటువంటి నువ్వు పిచ్చి ప్రలాపనలు పేలిన ఉపయోగం అయితే లేదు. అందరూ విజ్ఞులు, అందరూ చదువుకున్న వాళ్ళు ఉన్నారు. కానీ నీకులాగా చదువుకునే రాజకీయ నిరుద్యోగులు అయితే ఎవరు లేరు. ఉద్యోగం చేయక ఉద్యోగాలు లేక నిరుద్యోగులే మిగిలిన్నారు తప్ప ప్రజలు నీకులాంటి రాజకీయ నిరుద్యోగులు, నీకులా ఇంగ్లీష్ అర్థం కాని వాళ్ళు అయితే ఎవరు లేరు. బడ్జెట్ అయితే అందరికీ క్లియర్ కట్గా అర్థమైంది. ఈరోజు ఆంధ్రప్రదేశ్కి మంచి రోజులు రాబోతున్నాయని 1 నెలలోనే చేసి చూపించాడు చంద్రబాబు నాయుడు గారు. 2 సార్లు 3 సార్లు పదే ఢిల్లీకి వెళ్ళడం, వాళ్ళకి సంబంధించినటువంటి ఇక్కడ మాకు మంత్రులు ముఖ్యం కాదు, మాకు పదవులు ముఖ్యం కాదు అని చెప్పేసి మాకు రాష్ట్రం ముఖ్యం, రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం అని చెప్పేసి ఈరోజు బడ్జెట్లో ఇంత నిధుల్ని పెట్టడం అనేది ఒక గొప్ప విషయం అనే చెప్పాలి. ఎందుకంటే ఉమ్మడి రాష్ట్రంలో కానీ విభజిత ఆంధ్రప్రదేశ్లో కానీ ఒక్కసారిగా ఇంత నిధులు రావడం అనేది అది ఎన్డీఏకి చంద్రబాబు నాయుడు అవసరం అవ్వచ్చు, అవసరం కాకపోవచ్చు, అవన్నీ పక్కన పెడితే ఈరోజు నిధులు తెచ్చాడా లేదా, ఆంధ్రప్రదేశ్కి ఉపయోగపడిందా లేదా, తన యొక్క రాజకీయ చాణక్యత ఉపయోగించాడా లేదా అనేదే ప్రజలు ఆలోచిస్తారు. కాబట్టి ఇటువంటి పిచ్చి ప్రలాపనలు దయచేసి వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎవరో ఊరుకునే మాట్లాడి వెదవద్దు. మీరు ఆల్రెడీ పెట్టిన ట్వీట్లకి మీరు కింద కామెంట్లు చూస్తే ఆత్మహత్య చేసుకోవాలనిపిస్తుంది. సిగ్గుండాలి అలాంటి పెట్టడానికి కూడా. సో ఇదండి ఆంధ్రప్రదేశ్కి ఒక మంచి బడ్జెట్ని ఇచ్చినటువంటి నిర్మలా సీతారామన్ గారికి, అలాగే మోడీ గారికి, అమిత్ షా గారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ